మా పాప ఓల్డ్ స్వెటర్ని నేను ఇలా రీయూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా బాగుంది, అందుకని వేస్ట్గా పడేయడం ఇష్టం లేక ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ లెంత్ 10 ఇంచెస్, విడ్త్ ఏమో 15 ఇంచెస్. ఇలా మెయిన్ పీసెస్ని 2 కట్ చేసుకొని బక్రమ్ షీట్ని కూడా కట్ చేసుకొని ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా 2 కట్ చేసుకున్నాం కదా, ఈ క్యాన్వాస్ పేపర్ని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ 1.5 ఇంచ్ తక్కువ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా. ఇలా రెడీ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి. 2 పీసుల్ని ఇలానే జాయిన్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ పీస్ ఒకటి దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకొని. ఈ స్ట్రైట్ పీస్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి. అలాగే విడ్త్ ఏమో 68 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకొని చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి.